జగన్ నంగనాచి కబుర్లపై బీజేపీ నేత సెటైర్లు, వైకాపా బ్లాక్మెయిల్ రాజకీయాలపై సోము వీర్రాజు మండిపాటు. అనకాపల్లి జిల్లాలో టిడ్కో చైర్మన్ పర్యటన, టిడ్కో ఇల్లు పరిశీలన. పిఠాపురంలో ఆధ్యాత్మిక శోభ, శ్రీ దత్తక్షేత్రంలో చాతుర్మాస దీక్షలు. ఓవైపు అభివృద్ధి, మరోవైపు సంక్షేమం, అంతకుమించి అవినీతి చోటు లేని సుపరిపాలన. అందుకే జనం ఎమ్మెల్యే యనమల దివ్య నాయకత్వం కోసం పరితపిస్తున్నారు. మేము మీ వెంటే ఉంటామంటూ తుని నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ శ్రేణులు యనమలకు జై కొడుతున్నారు. తెలుగుదేశం పార్టీలో చేరుతున్నారు. తొండంగి మండలం పీజీ చిన్నయ్యపాలెంలో వైసీపీ చాప చుట్టేసినట్టే కనిపిస్తోంది. తెలుగుదేశంలోకి వలసల పరంపర కొనసాగుతోంది. ఎమ్మెల్యే యనమల దివ్య సుపరిపాలనకు ఆకర్షితులవుతున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ శ్రేణులు నాయకగణం జగన్ బండి నుంచి చల్లగా జారుకుంటూ పసుపు కండువాలతో సైకిల్ ఎక్కుతున్నారు. ఇవాళ తొండంగి మండల టీడీపీ ప్రధాన కార్యదర్శి నరహరిశెట్టి సూర్యప్రకాష్, వడ్డి రాంబాబు, ములికి రామకృష్ణ, సీకోలు చిన్ని కామేశ్వరరావు, పీఈ చిన్నయ్యపాలెం, దారాచిన అప్పారావు, తోటా వెంకటరమణ ఆధ్వర్యంలో పలువురు వైసీపీ నేతలు టీడీపీలో చేరారు. మాజీ సర్పంచ్ ములికి రాంబాబు, మాజీ స్కూల్ చైర్మన్ ములికి శ్రీను, వార్డు మెంబర్ ములికి అప్పన్న, ఉప సర్పంచ్ గంపల కృష్ణమ్మ, సీకోలు గంగరాజు, తాటిపాక మేరీ, పీతా గంగ తదితరులు పొలిట్ బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడు సమక్షంలో తెలుగుదేశంలో చేరారు. దాదాపు కొన్ని కుటుంబాలు టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. వీరికి పసుపు కండవాలు వేసిన సీనియర్ నేతలు యనమల రాజేష్, చింతంనేని అబ్బాయి పార్టీలోకి ఆహ్వానించారు. స్థాయిలో మీ అందరికీ కూడా అందించడానికి మేమంతా సిద్ధంగా ఉంటాం. అంతేగాని మీ ఊళ్ళో 2 గ్రూపులు పెట్టుకుని 3 గ్రూపులు పెట్టుకుని మీరు చేస్తే అది మీ ఊరు బాగుపడుతుంది, మీరు బాగుపడుతుంది. మాకు కూడా నష్టం వస్తుంది రాజకీయంగా. అంతేకాదు నేను మా వాళ్ళందరూ చెప్పాను, వీలైనంత అన్ని గ్రామాల్లో నిన్న ఒక గ్రామం కలిసింది, వేల గ్రామం చిన్నపాలు కలుగుతుంది, రేపు తొండం కలుగుతారు, ఎస్పేట అంతా అట్లా ఒక్కో రోజు 13 తొండలంతా వెళ్ళి కూడా ఒక గ్రామం కూడా అందరినీ కలుసుకుంటున్నాం. అంటే నాయకులు పెద్ద నాయకులు కలగకపోవచ్చు, ఎందుకంటే వాళ్ళకి రాజకీయ పార్టీలో ఇంట్రెస్ట్ ఉంటుంది కాబట్టి కొంతమంది నాయకులు కలుసుకోవడం, కొంత పెద్ద నాయకులు నేను కలుసుకోవడం, దాంట్లో అనుమానం లేదు. ఎందుకంటే పార్టీకి ఎక్కచ్చుగా అదేవిధంగా లాయల్గా ఉంటే వాళ్ళ పార్టీకి అనుకూలంగా ఉంటేనే కలుసుకుంటారు తప్ప ఉంటే అధికారం గురించి పార్టీలో రావడానికి ప్రయత్నించే వాళ్ళని ఎవరు కూడా కలుసుకునే పరిస్థితి అది. మరి మీరంతా పేద కుటుంబాలు, అందుకనే నాయకుల గురించి మేము మాట్లాడాలి. కిందన్నటువంటి ఓటర్స్ మీరంతా కూడా కిందన్నటువంటి పేదవాళ్ళ గురించే మాట్లాడుతున్నాం. అంటే మీకు వచ్చేటువంటి ప్రభుత్వం దగ్గర వచ్చేటువంటి పథకాలను కూడా మీకు చేరాలంటే మీరంతా కూడా కలిసిమెలిసిగా ఉండాలి. అధికార పార్టీ తెలుగుదేశం పార్టీ మొదటి నుంచి కూడా ఊళ్ళో వెళ్ళి కట్టించిన లేకపోతే రోడ్లు వేసిన ఆ రోజు నేను ఉన్నప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కార్యక్రమాలు ఎస్సీ కాలనీలో కానీ ఎక్కడ చూసినప్పుడు కూడా. అందుచేతంటే మీకు పనులు అవ్వాలంటే పనిచేసేటువంటి నా పార్టీతో పనిచేసేటువంటి ప్రభుత్వంతో ఉంటే మీకు పనులు అవుతాయి. ఆ విధంగా పని చేయించుకుంటూ మీరు బాగుపడండి, అదేవిధంగా మీ ఊరు బాగు చేయండి, అదేవిధంగా మీరందరూ కూడా పార్టీకి సహకరించండి. ఆ విధంగా చేస్తే మీరు అందరూ కూడా సొంత. వైకాపా నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి నంగనాచి కబుర్లపై బీజేపీ నేత సోము వీర్రాజు సెటర్లు వేశారు. అప్పులు అంటూ లొల్లి చేస్తున్న జగన్ అధికారంలో ఉండగా అప్పులు చేయకుండా బటన్లు నొక్కాడని ప్రశ్నించారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఉన్నామన్న విషయాన్ని మరిచిన జగన్ మాటలు హేతుబద్ధంగా లేవని వీర్రాజు ఎద్దేవా చేశారు. వడ్డీతో సహా చెల్లిస్తామని పోలీసు ఆఫీసర్లను బెదిరించడం తాగదన్నారు. ఎందుకు అప్పు చేస్తున్నారు అనేది నీకే బాగా తెలుసు, మాజీ ముఖ్యమంత్రికే బాగా తెలుసు ఎందుకు అప్పు అవుతుందో అనేది. అప్పు చేస్తున్నారు. అప్పు చేయకపోతే నీ పెన్షన్ 2000 ఎవరమ్మన్నారు? 2000 నుంచి 3000 అన్నావు. 3000 ఒకేసారి ఇచ్చారా మీరు? 2250, 2500, 2700,
750, 3000. మరి మీరెందుకు సర్దుకున్నారు? సర్దుకున్న అప్పే. ఒక పేద రాష్ట్రం బీహార్లో 400 పెన్షన్, ఆడ కూడా మన మార్గదర్శకం వస్తే 1100 అయింది. ఇప్పుడు పేద రాష్ట్రం, బడుగు బలహీన వర్గాల రాష్ట్రాలు, మనకి 4000. ఎందుకు వస్తున్నాయి ఇవి? అప్పులు చేయకపోతే ఏమవుతుంది? నిన్నే నేను ప్రశ్నిస్తున్నా. మాజీ ముఖ్యమంత్రి, నువ్వు 2000 ఎందుకు చేసావు? 3000 దాకా ఎందుకు తీసుకొచ్చావు? 4000 అయింది, నువ్వు 3000 ఉన్నప్పుడు అప్పు చేసావా లేదా? నడిచే స్థితిలో ప్రభుత్వాలు లేవు. ఇందులో అభివృద్ధి చేస్తుంది కూటమి ప్రభుత్వం, ఇందులో క్యాపిటల్ కడుతుంది కూటమి ప్రభుత్వం, ఇందులో పోలవరాన్ని సజావుగా పూర్తి చేస్తుంది, ఇందులో స్టీల్ ప్లాంట్ని నవనిర్మాణం చేస్తుంది, ఇందులో అనేక రకాలైనటువంటి మరొక స్టీల్ ప్లాంట్ కానీ. డెమోక్రసీలో అర్థం లేదు. రివెంజ్ తీసుకోవడం ఏంటి? మీ ఇంట్లో కుటుంబ తగాదా ఇది ఏమన్నా రివెంజ్ తీసుకోవడానికి? కుటుంబ తగాలకు కూడా పోలీస్ స్టేషన్లో కేసు పెట్టాలి. వాళ్ళకంత హక్కు ఉంది. మన ఇంట్లో ఇద్దరు కొట్టుకుంటే పోలీసులకు కంప్లైంట్ ఇవ్వాలి. జగన్మోహన్ రెడ్డి నేనే వచ్చి ఏదో చేస్తాను, రివ్యూన్ చేస్తానని. ఏం చేసావు నువ్వు? మీ వాళ్ళందరినీ జైల్లో పెట్టించావు అంతే. ఆంజనేయులు గారిని జైల్లో పెట్టించావు. బయట కొట్టుకోవడానికి అవకాశాలు లేవు. బయట కొట్టుకుంటే అమ్మాయిలు బాధపడతారు. అందుకు కళ్ళు ఇక్కడ కొట్టొద్దు, సినిమాల్లో కొట్టుకోమన్నాడు. ఆ రఫా డైలాగులన్నీ సినిమాలువి, ఇక్కడ ప్రజల్లో ఇవి మాత్రం కాదు. దాన్నే చూసి ఆనందపడిపోతున్నారు వాళ్ళు. కరెక్ట్ కాదు ఇది. బ్రాంతి విషయంలో అన్ని బ్రాండ్లు బూమ్ బీర్లు డిక్టేటర్స్ ఏదో డైరెక్టర్స్ ఏదో ఉండే, అప్పుడు నాకు పేర్లు సరి గుర్తులేదు. మద్యాన్ని అమ్మించే సందర్భంలో నేను ఎప్పుడో చెప్పాను, నన్ను చాలా ట్రోల్ చేశారు. ఈ మద్యం కరెక్ట్ కాదు, ఈ మద్యం విధానం కరెక్ట్ కాదు, పేదవాడిని కడుపు కొట్టే విధానం కరెక్ట్ కాదు. 22 డిసెంబర్ తేదీ నాకు గుర్తులేదు, కానీ జగన్మోహన్ రెడ్డి బటన్ నొక్కుతున్నాడు, 24లో రివర్స్లో బటన్ నొక్కుతాడని చెప్పాను. ప్రెస్లో వచ్చింది ఇదంతా కూడా. నేను మాట్లాడింది ఆన్ రికార్డు. నేను ఎందుకు చెప్పానంటే మద్యాన్ని దృష్టిలో పెట్టుకుని చెప్పాను. ఒక చీప్ లిక్కర్ బాటిల్ యొక్క ఖరీదు మ్యానుఫ్యాక్చరింగ్ రేటు ఓన్లీ 3 రూపీస్ మాత్రమే, కానీ దాన్ని ఎంతగానో అమ్ముతున్నారు. నన్ను అరుణ్ కుమార్ గారు సపోర్ట్ చేశారు, ఆయన్ని కూడా ట్రోల్ చేశారు. అప్పుడు నేను చెప్పింది కరెక్ట్ అని. అదే మన ముఖ్యమంత్రి గారు పదవిలోకి రానప్పుడు నేను క్వాలిటీ ఉన్నది తగ్గించి అమ్ముతాను అన్నాడు. అదే పాలసీ. భక్తులకు సకల సదుపాయాల కల్పనపై ప్రణాళికాబద్ధంగా పనిచేయాలని ట్రస్ట్ బోర్డు సభ్యులకు టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడు సూచించారు. తుని పాత బజార్ వీధి వెంకటేశ్వర స్వామి దేవస్థానం ట్రస్ట్ బోర్డు సభ్యులు ఇవాళ యనమలను మర్యాదపూర్వకంగా కలిశారు. తమకు అవకాశం కల్పించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. తుని పాత బజారు వీధిలో గల శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం ట్రస్ట్ బోర్డు టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడిని మర్యాదపూర్వకంగా కలిసింది. ప్రభుత్వ విప్ యనమల దివ్య సిఫార్సు మేరకు కుక్కడపు బాలాజీ నేతృత్వంలో 10 మంది సభ్యులతో కూడిన ధర్మకర్తల మండలిని ప్రభుత్వం నామినేట్ చేసింది. తమకు సముచిత స్థానం కల్పించిన యనమలకు చైర్మన్ కుక్కడపు బాలాజీ, ధర్మకర్తల మండలి సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. తేటగుంట క్యాంపు కార్యాలయానికి వెళ్లిన ట్రస్ట్ బోర్డు సభ్యులు కుక్కడపు బాలాజీ, దర్బా శ్రీనివాస్, ఉమ్మడి వెంకటరమణ, చల్లకొండ సత్య సుధాకర్, వివిఎస్ బివి సీతారామరాజు, పులిపండ శ్రీనివాస, శాంతి, బోడపాటి నాగమణి, మచ్చా రమ్య, సానపల్లి రమణమ్మ, ముడంబ భాస్కరాచార్యులు ప్రభుతులు యనమలను సత్కరించారు. ఆంధ్రప్రదేశ్ టిడ్కో చైర్మన్ వేములపాటి అజయ్ కుమార్ అనకాపల్లి జిల్లాలో ఇవాళ పర్యటించారు. అనకాపల్లి ఎమ్మెల్యే కొనతాల రామకృష్ణతో కలిసి అజయ్ కుమార్ కొప్పాక సత్యనారాయణ, పురం, సిరిసవల్లి ప్రాంతాల్లో పర్యటించి టిడ్కో గృహాన్ని పరిశీలించారు. మౌలిక సదుపాయాలపై ఆరా తీశారు. ఇక్కడ కోర్టుకు వెళ్ళి మళ్ళీ విత్డ్రా చేసుకున్నారు. ఇక్కడ ఏవైతే ఆక్యుపెన్సీ ఉందో, ఎవరికైతే శాంక్షన్ ఇచ్చారో
ఫిజికల్ వెరిఫికేషన్ అది చేయించడానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఫిజికల్ వెరిఫికేషన్ చేసుకుంటే ఎంతమంది ఉన్నారు, ఇంకా ఎన్ని ఖాళీలు ఉన్నాయి, ఎవరు శాంక్షన్ ఇచ్చి ఎవరైతే ఆక్యుపై చేసుకోకుండా ఉన్నారో వాళ్ళకు కూడా కొంత టైం పెట్టుకొని ఇవన్నీ స్టడీ చేశాక అప్పుడు ఏమైనా వేకెన్సీస్ ఉంటే ఆ వేకెన్సీస్ మొదట ఫిల్అప్ చేసి లాస్ట్ టైం డబ్బులు ఎవరైతే కట్టారో వాళ్ళకే ముందు ప్రయారిటీతో ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే అప్పుడు కోర్టులో లేదు, అందువల్ల ఆల్రెడీ అలాట్మెంట్స్ అయిపోయి అలాట్మెంట్ అయిపోయిన వాళ్ళు అమ్మకాలు కూడా అయిపోయినట్టు తెలుస్తుంది. అందువల్ల ఫిజికల్ వెరిఫికేషన్ కూడా చేయాలి. ఇవన్నీ చేశాక ఎన్నున్నా చూసుకొని అవి గతంలో ఎవరైతే డబ్బు కట్టారో వాళ్ళకే ప్రయారిటీగా ఇవ్వడం జరుగుతుంది. ప్రభుత్వం ఆ విధంగా చేసిన వల్లే ప్రజలు మంచి బుద్ధి చెప్పారు. ఇప్పుడు మన ప్రభుత్వం వచ్చింది, కూటమి ప్రభుత్వం కాగానే నాకు ఇంట్లో చైర్మన్గా వచ్చిన ఒక 3 నెలలకి చైర్మన్గా నన్ను కూడా అపాయింట్ చేశారు. ఆ చేసినప్పటి నుంచి ఈ టిడ్కో ఇలా వ్యవస్థ మీద మేము టిడ్కో ఇల్లు చుట్టూ తిరుగుతూ కాలేజీ చుట్టూ అక్కడ పరిస్థితులు ఏంటి, క్షేత్రస్థాయిలో పరిస్థితులు ఏంటి, మనకు వచ్చే రిపోర్టులకి అక్కడున్న పరిస్థితులకి ఏమన్నా పొందులు ఉంటున్నదా, నిజంగా క్షేత్రస్థాయిలో ప్రజలు ఆల్రెడీ ఇచ్చిన వాళ్ళలో వాళ్ళు ఎటువంటి జీవితం గడుపుతున్నారు, వాళ్ళకి ఏమి సౌకర్యాలు ఉన్నాయి, ఏ సౌకర్యాలు లేవు, మిగిలిన వాళ్ళకి మనం వెంట చేయాలా, ఇటువంటి విషయాలు పర్సనల్గా తెలుసుకుంటే మనం ప్రభుత్వం వారి దృష్టికి రావడం సులభం అవుతుంది అని చెప్పి ఆ ధ్యేయంతో నేను కూడా టిడ్కో కాలనీలు నాకు శాతకాన్ని సందర్శించాలని తిరుగుతూ ఈ 5 రోజులుగా ఉత్తరాంధ్రలోని ముందర శ్రీకాకుళం జిల్లాలో ఇచ్చాపురం, సాలూరు, ఆ తర్వాత విజయనగరం జిల్లాలో నెల్లిమర్ల, అలాగే శ్రీకాకుళం జిల్లా పలాస, తర్వాత నెల్లిమర్ల, సాలూరు, తర్వాత విశాఖ, తర్వాత పెందుర్తి, రాజువాత అవన్నీ తిరిగి ఇవాళ మనం ఇక్కడ అనకాపల్లికి వచ్చినాం. ఇది అయిన తర్వాత నెలమంచిలో ఉంది, దాంతో ఈ 5 రోజుల పర్యటన ముగుస్తుంది. ఇక్కడ మిగిలిన కొండకొప్పల, సిరిసపల్లి, కొండకప్పాక సిరిసపల్లి ఈ రెండింటిలో కూడా దాదాపు 90% పనులు అయిపోయినాయి. కొంచెం ఇన్ఫ్రాస్ట్రక్చర్ పనులు మాత్రం మిగిలినాయి. మిగిలిన అన్నీ కూడా తొందరగా చేస్తామని చెప్పి, పెద్ద పనులు లేవు కాబట్టి ఇవి కూడా అయిపిస్తామని చెప్పి మా టిడ్కో ఆఫీసర్స్ చెప్పారు. అక్కడ ఉన్న కాంట్రాక్టర్లు, టాటా ప్రాజెక్ట్స్ వాళ్ళు కూడా చెప్పారు. సో నా దృష్టిలో ఈ అనకాపల్లిలో ఉన్న ఈ 3 ప్రాజెక్ట్స్ కూడా ఇక 2-3 నెలల్లో కంప్లీట్ అయిపోతాయి. ఆల్రెడీ ఒకటి కంప్లీట్ అయ్యి ప్రజలకు ఇవ్వడం జరిగింది. మిగిలిన 2 కూడా. కాకినాడ జిల్లాలో పోలవరం కాల్వ నిర్మాణ పనులు ప్రమాద ఘంటికలు మోగిస్తున్నాయి. వరుస ప్రమాదాలతో ప్రజలు హడలెత్తిపోతున్నారు. పోలవరం కాల్వ పురోగతిపై అతృతగా ఉన్న అధికారులు ముందస్తు జాగ్రత్తలు పాటించడం లేదన్న విమర్శలు వినబడుతున్నాయి. ఇవాళ తునిపట్నం 1వ వార్డు పరిధిలో కాల్వ బండరాలు పక్కన ఉన్న ఇళ్లపై పడ్డాయి. బండరాళ్ల దాటికి ప్రహారీ గోడ కుప్పకూడింది. సంఘటనలో 2 గాయాల బారిన పడ్డారు. దీనిని చికిత్స నిమిత్తం ఏరియా ఆసుపత్రికి తరలించారు. అయితే బ్లాస్టింగ్ చేయలేదని, వర్షానికి జారిపడిన బండరాళ్ల వల్లే ప్రమాదం చోటు చేసుకుందని మరో వెర్షన్ వినబడుతోంది. పోలవరం కాల్వ నిర్మాణ పనులు ప్రమాద ఘంటికలు మోగిస్తున్నాయి. వరుస ప్రమాదాలతో ప్రజలు హడలెత్తిపోతున్నారు. పోలవరం కాల్వ పురోగతిపై ఆతృతగా ఉన్న అధికారులు ముందస్తు జాగ్రత్తలు పాటించడం లేదన్న విమర్శలు వినబడుతున్నాయి. ఇవాళ తునిపట్టణం 1వ వార్డు పరిధిలో కాల్వ బండరాళ్లు పక్కన ఉన్న ఇళ్లపై పడ్డాయి. బండరాళ్లు దాటికి ప్రహారీ గోడ కుప్పకూలింది. సంఘటనలో 2 గాయాలు బారిన పడ్డారు. వీరిని చికిత్స నిమిత్తం ఏరియా ఆసుపత్రికి తరలించారు. అయితే బ్లాస్టింగ్ చేయలేదని, వర్షానికి జారిపడిన బండరాళ్ల వల్లే ప్రమాదం చోటు చేసుకుందని మరో వెర్షన్ వినబడుతుంది.
కాకినాడ జిల్లా పిఠాపురంలోని శ్రీ దత్తక్షేత్రం ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. శ్రీ గణపతి సచ్చిదానంద స్వామిజీ ఆశ్రమం వేద ఘోషతో పులకరిస్తుంది. శ్రీపాద వల్లభ దత్తక్షేత్రంలో శ్రీ విజయానంద తీర్థ స్వామిజీ 22వ చాతుర్మాస దీక్షలు ప్రారంభమయ్యాయి. ఈ నేపథ్యంగా ఈ నెల 10వ తేదీ నుండి సెప్టెంబర్ 7వ తేదీ వరకు అష్టమికోట దత్త యాగం చండీ హోమం యుజుర్వేద ఘన నారాయణం వంటి పూజా కార్యక్రమాలు శాస్త్రోక్తంగా నిర్వహించనున్నారు. ఇక్కడ జరుగుతున్న పూజా కార్యక్రమాలు భక్తి పర్యంతం చేస్తున్నాయి. పిఠాపురం అనేది ఒక మహాదివ్య క్షేత్రం. శ్రీపాద శ్రీవల్లభ స్వామి అవతరించిన మహాక్షేత్రం. కుకుటేశ్వర స్వామి, విభూతిక అమ్మవారు, బిందు మాధవ స్వామి ఉన్నటువంటి పాదగయా క్షేత్రం. ఇటువంటి దివ్యమైన క్షేత్రంలో పూజ్య గురుదేవులు గణపతి సచ్చిదానంద స్వామి వారు 2001లో ఆశ్రమ స్థాపన చేసి శ్రీపాద శ్రీవల్లభ అనఘా దత్త క్షేత్రాన్ని స్థాపన చేశారు. ఇక్కడ ఈ సంవత్సరం 22వ చాతుర్మాస్యం జరుగుతోంది. ఇక్కడే చాతుర్మాస్యం జరగటం చాలా విశేషం. ఈ చాతుర్మాస్యం అనేది ఆధ్యాత్మికంగా, ధార్మికంగా, సామాజికంగా కూడా ఎన్నో కార్యక్రమాలు కలుపుకుని చేసేటువంటి కార్యక్రమం. ఆధ్యాత్మికంగా ఎన్నో కార్యక్రమాలు జరుగుతాయి. ధార్మికంగా అలాగే సామాజికంగా మంచి మెడికల్ క్యాంప్స్, అన్నదానాలు, అలాగే ఇక ఆధ్యాత్మికంగా చూస్తే చండీ హోమం రేపటి నుంచి ప్రారంభమవుతోంది. పురుహూతికా క్షేత్రంలో శతచండీ యాగం చేసుకోవడం అనేది నిజంగా అహోభాగ్యం, అదృష్టం. అందరూ కూడా తప్పనిసరిగా వచ్చి అమ్మవారి దర్శనం చేసుకుని, అలాగే ఈ చండీ హోమం మంత్రాలు చెవిలో గనుక వేసుకుంటే ఇక్కడ అమ్మవారి సన్నిధి కాబట్టి సమస్త పాపాలు పరిహారం అయిపోతాయి. అమ్మవారి అనుగ్రహం పరిపూర్ణంగా కలుగుతుంది. అలాగే సంగీత సేవలు ఈరోజు కూడా చక్కటి సంగీత సేవ పురుహూతిక సంగీతశాల నుంచి వచ్చి చాలా చక్కగా పాడారు. వారిలో ఒక అమ్మాయి, కళ్ళు కనిపించని అమ్మాయి కూడా ఉంది. అటువంటి వాళ్ళందరూ సంగీత సాధన చేసి ఇక్కడ వచ్చి సేవ చేస్తూ ఉన్నారు. ఘనపారాయణ జరుగుతోంది. మొట్టమొదటిసారి మన పీఠాపురంలో సంపూర్ణ యజుర్వేద ఘనపారాయణ జరుగుతోంది. ప్రతిరోజు ప్రొద్దు నుంచి రాత్రి వరకు దత్తాత్రేయ స్వామికి పంచోత్సవ సేవ జరుగుతుంది. అలాగే ఈ చాతుర్మాస్యంలో మనం ఆహార నియమాలు పాటించడంతో పాటుగా యోగ సాధన చేయాలి. అందువల్ల దత్త క్రియాయోగా టీచర్స్ కూడా వచ్చి ఉన్నారు. వారు క్రియాయోగా కూడా నేర్పుతారు. మీరు కూడా వచ్చి అందరూ నేర్చుకోవచ్చు. ఆరోగ్యానికి చాలా మంచిది, మనశ్శాంతి కలుగుతుంది. రాత్రిపూట ఏదైనా మనం శ్రవణం చేయాలి, మంచి విషయాలు మాట్లాడుకోవాలి అని శాస్త్రం చెబుతోంది. కాబట్టి జైమిని భారతం మనమంతా విన్నాము. ఆ భారతంలో ఎక్కువగా కృష్ణ భక్తిని చూపించలేకపోయారు వ్యాస మహర్షి, ఎందుకంటే కథే అంత పెద్దగా ఉంది కాబట్టి. అందువల్ల వారి శిష్యుడు జైమిని మహర్షి మళ్ళీ అశ్వమేధ యాగ ఘట్టాన్ని తీసుకుని కృష్ణ భక్తిని అంతా కూడా మనకి చూపిస్తూ, కృష్ణ మహిమని చూపెడుతూ జైమిని భారతాన్ని రచన చేశారు. ఆ విషయంలో ప్రతిరోజు సాయంత్రం పూట మాట్లాడుకుంటూ ఉన్నాం. చాలా గొప్ప గ్రంథం. అందరూ కూడా వచ్చి సాయంత్రం పూట జైమిని భారతం శ్రవణం కూడా చేయండి. మీకందరికీ ఈ చాతుర్మాస్య ఫలం సంపూర్ణంగా వచ్చి మన ఈ పిఠాపురం గ్రామానికి, చుట్టుపక్కల పరిసరాల ప్రాంతాలకంతా కూడా మంచిదవ్వాలి. సకాలంలో వర్షాలు రావాలి. వ్యవసాయము, వ్యాపారము, ఉద్యోగము, ఆరోగ్యము అన్నీ బాగుండాలి అనే ఒక సంకల్పంతో ఈ చాతుర్మాస్యాన్ని ఇక్కడ చేస్తున్నాం. మీరందరూ కూడా తప్పనిసరిగా వచ్చి, శ్రావణ మాసం రాబోతోంది. ఈ శ్రావణ మాసంలో అఖండ లలితా సహస్రనామ పారాయణ, అఖండ విష్ణు సహస్రనామ పారాయణ, భగవద్గీత పారాయణ, హనుమాన్ చాలీసా పారాయణ ఇవన్నీ కూడా ఇక్కడ జరగబోతూ ఉన్నాయి. ఆ డేట్లన్నీ కూడా మీరు తెలుసుకుని తప్పనిసరిగా వచ్చి ఇక్కడ దత్తాత్రేయ స్వామి సన్నిధిలో పారాయణ చేసి ఆ ఫలాన్ని పరిపూర్ణంగా పొందండి. దత్తాత్రేయ కేబుల్ ఛానల్ ద్వారా మీరు ఈ కార్యక్రమాలన్నీ కూడా చూస్తూ ఉన్నారు. మీకు అందరికీ కూడా మంచిదవని అని చెప్తూ జై గురుదత్త, శ్రీ గురుదత్త. అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో హైదరాబాద్కు చెందిన గో హాస్పిటల్ మేనేజ్మెంట్ నిర్వహించిన ఉచిత కంటి వైద్య శిబిరంలో గుర్తించిన 22 మందికి పెందుర్తిలోని శంకర్ ఫౌండేషన్ ఆసుపత్రిలో శస్త్రచికిత్స జరిగాయి. ఈ నేపథ్యంలోని శస్త్రచికిత్స చేసుకున్న రోగుల్ని స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు పరామర్శించారు. యోగక్షేమాన్ని అడిగి తెలుసుకున్నారు. శంకర్ ఫౌండేషన్ సేవా కార్యక్రమాన్ని అయ్యన్న కొనియాడారు. పేదలకు ఉచిత వైద్య సేవలు అందించేందుకు ముందుకొచ్చిన వైద్య నిపుణుల్ని అభినందించారు. ఎందుకంటే నాకు తెలిసినప్పుడు ఇచ్చి వస్తున్నాను. నేను అప్పుడే
పాలిటిక్స్లోకి వచ్చి 83 వచ్చేస్తాయి. అప్పటి నుంచి వస్తాం మనం. పేదవారికి మారుమూల గ్రామాల్లో ఉన్నటువంటి కొంతమందికి అవగాహన లేదు. మన నర్సీపట్నంలో ఈ క్యాంప్ పెట్టినప్పుడు చాలా మంది వచ్చారు. అక్కడ మోకాళ్ళు ఎప్పుడు కానీ లేదా ఈ కళ్ళు చూపించడం కానీ వాళ్ళందరికీ ఏంటి అవగాహన లేదు. ఏజ్ పెరుగుతుంది, వారికి సహకారం చేసిన వ్యక్తులు కూడా ఇంట్లో లేరు. కొంతమంది అయితే ఉద్యోగాలు వెళ్ళిపోతున్నారు. ఇంట్లో ఉన్న ముసలి వాళ్ళకి పెద్దవాళ్ళు చూసేవాళ్ళు లేరు. ఈ కంటి చూపు కూడా పోతే చాలా ఇబ్బందులు పడతాయి ఉద్దేశంతో మన నర్సీపట్నంలో క్యాంప్ పెట్టినప్పుడు ఈ పెద్దలందరూ వచ్చారు. వచ్చి మేము కూడా సహకారం చేస్తామని చెబుతూ రావడం జరిగింది. చాలా మంది ఐడెంటిఫై చేసేవారు రోజు ఆపరేషన్లకి. కొంతమంది ఇలా చూశారు. ఇవాళ ఇది 90 ఏళ్ళు ప్రారంభించారు. ఇప్పటి వరకు నాకు తెలిసి 4,58,000 అనుకుంటాను, 85,000 వరకు ఆపరేషన్ చేశారు ఈ హాస్పిటల్లో. పేదవాళ్ళందరికీ కూడా ఫ్రీగా ఆపరేషన్ చేయడం, కంటి చూపు కోసం వాళ్ళు ఆర్గనైజ్ చేస్తున్న కృషిని అందరూ కూడా అభినందించాల్సిన అవసరం ఉంది. అభినందించడం కాదు, వాళ్ళు ఏ ఉద్దేశంతో అయితే హాస్పిటల్ పెట్టారో దానికి మనం అందరూ కూడా సహకరించాలి. వాళ్ళు ఎంతో పెద్ద మనసుతో మారుమూల నర్సీపట్నం ఎంతో రోడ్డుకి 2 గంటలు జర్నీ, అంత దూరం వచ్చి అందరినీ టెస్ట్ చేసి వాళ్ళందరికీ కూడా ఆపరేషన్ ఫ్రీగా చేద్దామండి అని తీసుకొస్తుంటే మనం కూడా రావాలి, తప్పదు. ఈ ముసలి వయసులో ఎవరు చూస్తారు మనల్ని? మన పని మనం చేసుకోవాలి కదా. మన పని మనం చేసుకోవాలన్నా కంటి చూపు ఉండాలి కదా. మరి అటువంటి పెద్దలందరూ కలిసి ఆర్గనైజ్ ద్వారా ఒక మంచి కార్యక్రమం చేస్తున్నారు. వాళ్ళందరినీ కూడా మనస్ఫూర్తి అభినందిస్తూ, అలాగే మా నర్సీపట్నం ప్రాంతంలో మా వాళ్ళందరికీ కూడా చెప్తున్నారని మా అది కూడా నాకు చెప్పారు. మాట్లాడితే బ్రహ్మాండంగా ట్రీట్మెంట్ చేస్తున్నారంటే, ఆపరేషన్ చేశారు, బాగా చూసుకుంటున్నారని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది. అయితే నేను ఏ రోజు వస్తాను, నేను కూడా వస్తానని చెప్పి వాళ్ళు కూడా పిలిచారు నన్ను రమ్మని, మీరు రావాలని. ఏదో ఇచ్చి మా వాళ్ళందరూ చూస్తానని చెప్పి రావడం. తమకు చెందాల్సిన ప్రభుత్వ పథకాలను బినామీదారులు తన్నుకొని పోతున్నారని ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ఏకలవ్య ఇరుకుల సంఘం ఆరోపించింది. కొంతమంది దొడ్డిదారులు ఎస్టీ రిజర్వేషన్లు దొంగ సర్టిఫికెట్లతో అనుభవిస్తున్నారని కోనసీమ జిల్లా రావులపాలెంలో జరిగిన సంఘ సర్వసభ్య సమావేశంలో సంఘ పెద్దలు ఆరోపించారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ఏకలవ్య ఎరుకుల సంఘం సర్వసభ్య సమావేశం శుక్రవారం రావులపాలెం ఇందిరా కాలనీ వద్ద గల ఎస్సీ కమిటీ హాల్లో నిర్వహించారు. ఈ సమావేశంలో వివిధ మండలాలకు చెందిన సంఘ సభ్యులు, నాయకులు, సంఘ అధ్యక్షులు, కార్యదర్శులు భారీ సంఖ్యలో హాజరయ్యారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా కోనసీమ జిల్లా అధ్యక్షుడు మానుపాటి గోవిందు, కాకినాడ జిల్లా అధ్యక్షుడు సంగడాల వెంకటరమణ, తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షుడు మానుపాటి రామకృష్ణ, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా జేఏసీ ఉద్యోగ సంఘాల అధ్యక్షులు అమలదాసు, శ్రీను హాజరై సభను ఉద్దేశించి మాట్లాడారు. సభలో వారు కీలక అంశాలను ప్రస్తావించారు. ముఖ్యంగా బీసీ కులాలుగా గుర్తింపు పొందిన పరికి ముగ్గులవారు, పాములవారు, మందులవారు వంటివారు ఎస్టీ కులస్తులు కాదని స్పష్టంగా పేర్కొనబడిన వారు ఎస్టీ దొంగ సర్టిఫికెట్లు సృష్టించుకుని ప్రభుత్వ రిజర్వేషన్లు ప్రయోజనాలను దక్కించుకుంటున్నారని తీవ్రంగా విమర్శించారు. ఇది అసలు ఎస్టీ కులాలకు తీరని నష్టం కలిగించే అంశం. దొంగ సర్టిఫికెట్లు కలిగి ఉన్న వారిపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుని అసలైన హక్కుదారులకు న్యాయం చేయాలని అవి సంఘ నాయకులు డిమాండ్ చేశారు. బిఆర్ అంబేద్కర్ భారత రాజ్యాంగం వర్ధిల్లాలి. ఈరోజు రావులపాలెం వేదిక ఏకలవ్య కుర్రు సోదరులు, ఇరుకుల సోదరులందరూ కూడా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించి ప్రతి మండలం నుంచి, ప్రతి గ్రామం నుంచి ఈరోజు ఈ సమావేశానికి హాజరవడం జరిగింది. మా యొక్క ముఖ్య ఉద్దేశం ఈరోజు సమావేశానికి రావడానికి గల కారణం, మన ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించి 6 జూలై 2025 తేదీ ఏకలవ్య జయంతి సందర్భంగా మా గురు సోదరులందరూ కూడా అనేక ప్రాంతాల్లో ఏకలవ్య జయంతిని విజయవంతంగా
అత్యంత వైభవపేతంగా అది అనేక మంది ప్రజాప్రతినిధుల సమక్షంలో విజయవంతంగా జరుపుకోవడం జరిగింది. అదే క్రమంలో మరి మా జాతికి ఇటువంటి సంబంధం లేని బీసీ సోదరులు కొంతమంది ఏకలవ్య జయంత్యుత్సవాల్లో మేము కూడా భాగస్వాములం, మేము కూడా ఏకలవ్య వారసులం అంటూ ఫ్లెక్సీలు పెట్టుకుని మరి జిల్లాలో కొన్ని చోట్ల వారు మరి జయంత్యుత్సవాలను జరపడం జరిగింది. అంబేద్కర్ జయంతి సందర్భంగా ప్రతి వర్గం, ప్రతి కులం, ప్రతి జాతి కూడా మరి ఆ రోజు ఆ జయంతి ఉత్సవాలను జరుపుతారు. అలా ఏకలవ్య ఉత్సవాలను జరపడంలో మాకు ఎటువంటి అభ్యంతరం లేదు. కానీ ఈరోజు మా జాతి పేరు చెప్పుకుని మా జాతి వారికి మేము కూడా ఇరుకుల జాతికి సంబంధించిన వాళ్ళు అంటూ ముందుకు వస్తూ మరి మా యొక్క అవకాశాలని వారు తీసుకోవడానికి ప్రయత్నం చేయడం మాత్రం ఇది తీవ్రంగా మేమందరం ఖండిస్తున్నాం. ఈరోజు మా యొక్క అవకాశాలను వాళ్ళు తీసుకోవాలనుకోవడం ఇది చాలా దుర్మార్గమైన చర్య. వారి వెనక ఎవరుండి మరి ఈ కార్యక్రమాలు జరపడానికి వారికి ప్రోత్సహిస్తున్నారో వారందరూ కూడా దయచేసి గమనించండి. మా జాతుల మధ్య మీరు విభేదాలు పెట్టవద్దు. మా జాతులకి ఆ కులాలకి ఎటువంటి సంబంధం లేదు. వారి వృత్తులు వేరు, మా వృత్తులు వేరు, మా యొక్క ఆచార సాంప్రదాయాలు వేరు, మా భాష వేరు, మా తీరు వేరు. వారిది మాకు పూర్తిగా భిన్నమైన వ్యవస్థ, భిన్నమైన నడవడిక, వారి సాంప్రదాయాలు వేరు. దయచేసి వారిని మమ్మల్ని కూడా ఒకే ఘాటును కట్టి ప్రజాప్రతినిధులు మా యొక్క కడుపు కొట్టడానికి ఎటువంటి ప్రయత్నాలు చేయకుండా భవిష్యత్తులో వారికి మాకు ఎటువంటి విభేదాలు రాకుండా ఉండాలంటే ఇటు ప్రభుత్వాలు, అధికారులు కూడా మాకు ఎటువంటి వివాదాలు రాకుండా ఉండాలంటే మా యొక్క మధ్య ఉన్న ఈ ఏవైతే సర్టిఫికెట్లు, ఫేక్ సర్టిఫికెట్లు తీసుకుంటున్నారో వాటి మీద ఖచ్చితంగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం అయితే ప్రతి ఒక్క మండల ఎంఆర్ఓలకు ఉన్నది. అలాగే రెవెన్యూ డివిజన్కి సంబంధించిన ఆర్డీఓలకు ఉన్నది. అలాగే జిల్లా స్థాయిలో ప్రతి కలెక్టర్ గారు కూడా ఈ విషయాల మీద దృష్టి పెట్టి ఖచ్చితంగా ఈ విషయాల్ని పరిష్కరించవలసిందిగా ఈ సభా వేదిక ద్వారా వారందరినీ కూడా సవినయంగా కోరుకుంటున్నాం. నా పేరు అమలవాసు శ్రీను, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ఉద్యోగుల సంఘం అధ్యక్షుడిగా ఉన్నాను. థ్యాంక్ యూ సార్. అందరికీ కాకినాడ జిల్లా, నా పేరు సంగడాల వెంకటరమణ. మా ముఖ్య అంశములు 5 పాయింట్ల మీద పోరాటం చేస్తున్నామండి. 1, 6 రిజర్వేషన్ 10% చేయమని ఒక పాయింట్. 2వ పాయింట్ మాకు హైకోర్టు ఆర్డర్ను ఇంప్లిమెంట్ చేయమని 2వ పాయింట్. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. జగన్ నంగనాచి కబుర్లపై బీజేపీ నేత సెటైర్లు, వైకాపా బ్లాక్మెయిల్ రాజకీయాలపై సోము వీర్రాజు మండిపాటు. అనకాపల్లి జిల్లాలో టిడ్కో చైర్మన్ పర్యటన, టిడ్కో ఇల్లు పరిశీలన. పిఠాపురంలో ఆధ్యాత్మిక శోభ, శ్రీ దత్తక్షేత్రంలో చాతుర్మాస దీక్షలు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి వై న్యూస్.